హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వినీస్ కిచెన్. ఈరోజు వీడియోలో పచ్చి కొబ్బరితోటి కొబ్బరి కారం పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తిన్నట్లయితే చాలా చాలా రుచిగా ఉంటుంది. అలాగే కేవలం రైస్లోకి మాత్రమే కాకుండా అన్ని రకాల టిఫిన్స్లోకి కూడా కాంబినేషన్ కింద తీసుకోవచ్చు. వీడియోని చివరి వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ కొబ్బరి కారం పొడిని ప్రిపేర్ చేయడం కోసం నేను ఇక్కడ మీడియం సైజులో ఉండే ఒక కొబ్బరికాయని తీసుకున్నానండి. అస్సలు తడి తగలకుండా జాగ్రత్తగా గాజు సీసాలో స్టోర్ చేసుకున్నట్లయితే ఈ పొడి ఎక్కువ రోజులు కూడా నిలవ ఉంటుంది. మీరు ఎక్కువ క్వాంటిటీలో కావాలన్నా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొబ్బరికాయ నుండి పెంకుని సెపరేట్ చేసుకుని కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకుని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక పెద్ద వెల్లుల్లి రెబ్బ నుండి తీసిన వెల్లుల్లిపాయలను వేసుకోవాలి. ఇవి దాదాపుగా 20 కంటే ఎక్కువగానే ఉంటాయి. వీటిని ఇలా పొట్టు తీసుకుని వేసుకోవాలి. వీటిని కూడా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ ముద్దను ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే మిక్సీ జార్ని తీసుకుని అందులోకి కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలను వేసుకుని మరీ మెత్తగా కాకుండా అలానే ముక్కలు కూడా లేకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు మాత్రం ఎక్కడ ముక్కలు అనేవి లేకుండా మాత్రం చూసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని పక్కన పెట్టుకుని స్టవ్ మీద ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకోవాలి. నూనె ఎక్కువగా వేసినట్లయితే ఈ పొడి అంతా కూడా ముద్ద ముద్దగా అవుతుంది. ఇలా కొద్దిగా నూనెతో చేసుకున్నట్లయితే పొడి చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినపప్పు వేసుకుని ఆవాలు చిటపటలాడి మినపప్పు రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 రెమ్మల కరివేపాకును వేసుకుని ఒకసారి కలుపుకుని ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పొడిని వేసుకోవాలి. గ్రైండ్ చేసిన కొబ్బరి పొడిని వేసుకున్న తర్వాత మంటను లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ కొబ్బరి అంతా పొడి పొడిగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నాన్ స్టిక్ కడాయి అయితే అప్పుడప్పుడు కలిపినా పర్వాలేదు, కానీ స్టీల్ ప్యాన్ కానీ కడాయిని కానీ ఉపయోగిస్తున్నట్లయితే కంటిన్యూస్గా కలుపుతూ ప్రిపేర్ చేయాలండి. లేదంటే పొడి చాలా తొందరగా రంగు మారిపోతుంది. పొడి కొద్దిగా నలుపు రంగులోకి మారినా రుచి ఏమాత్రం బాగోదు. ఇలా 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత కొబ్బరి అంతా పొడి పొడిగా అవుతుంది. ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసుకున్న జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఈ పొడిని ఎండు కొబ్బరితో కూడా చేసుకోవచ్చు. ఎండు కొబ్బరితో చేస్తున్నట్లయితే ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం ఉండదు. పోపులో వేసుకుని ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. ఇలా వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కూడా పొడి పొడిగా వచ్చిన తర్వాత ఇందులోకి కారాన్ని వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల కారాన్ని అయితే వేస్తున్నానండి. కారాన్ని మీరు ఉపయోగించే కారం స్పైసీని బట్టి మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే కలుపుకోవాలి. కారం వేసిన తర్వాత చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలండి, లేదంటే చాలా తొందరగా మాడిపోతుంది. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొబ్బరి చక్కగా ఫ్రై అయితే ఇలా పొడి పొడిగా వస్తుంది. ఇలా వస్తే కొబ్బరి కారం రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పొడిని పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్గా ఉండే గ్లాస్ జార్లో స్టోర్ చేసుకున్నట్లయితే నెల రోజుల పైనే నిలవ ఉంటుంది. ఈ పొడిని రైస్లో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అలాగే అన్ని రకాల టిఫిన్స్లోకి తీసుకోవచ్చు. దోశల పైన టాపింగ్స్ కింద వేసుకోవచ్చు. కూరల్లో కూడా ఈ పొడిని ఉపయోగించుకోవచ్చు. పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.